హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శ్రీకాంత్ జోటాలగడ్డ. చూసారు కదండి, లాస్ట్ వీక్ ఏమైంది మార్కెట్ యొక్క అనాలిసిస్ రెస్పాన్స్ అనేది చూసాం కదా. మనం బెరిష్ వైపు కన్వర్ట్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాము, కానీ వీక్లీ లెవెల్స్లో అది ఇమ్మీడియట్గా ఎడ్జ్లో ఉందని చెప్పాను. ఎప్పుడు బ్రేక్అవుట్ అయిందో మార్కెట్ అనేది అప్ సైడ్ డైరెక్షన్ తీసుకొని బూమ్ 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 అనుకుంటూ వచ్చేసింది. సో అలాగే నెక్స్ట్ వీక్ అనాలిసిస్ కూడా చూద్దామండి, యాజ్ వెల్ యాజ్ మండే మార్కెట్ యొక్క సెన్సెక్స్ యొక్క ఎక్స్పైరీ లెవెల్స్ కూడా చూద్దాం. ఒకసారి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి మన ఛానల్ని. అండ్ యూ కెన్ కమ్ టు సీ హియర్ లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ అనేది మాత్రం చాలా బూమ్ అయిపోయిందండి. అండ్ దాని తర్వాత 3 days హాలిడేస్ ఉన్నాయి. సో మార్కెట్లో అయితే ఒక ప్రకంపం సృష్టించేసింది భయంకరంగా. మార్కెట్ అయితే బూమ్ అప్ అయిపోయింది. ఇటు నిఫ్టీ అయినా అటు బ్యాంక్ నిఫ్టీ అయినా కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని ఇండికేటర్స్ అవుట్ ఆఫ్ స్టేజ్ అయిపోయినాయండి. వెన్ పివోట్ బాస్ చూస్తారా, పివోట్ బాస్ కూడా అవుట్ ఆఫ్ స్టేజ్ అయిపోయింది. ఓకే, మ్యాక్సిమం అన్ని ఇండికేటర్స్ అవుట్ ఆఫ్ స్టేజ్ అయిపోయినాయి. ఒక సైకాలజీ బేస్ మీద ఉన్న వాళ్ళు యాజ్ వెల్ యాజ్ స్మార్ట్ ఏఐ కాన్సెప్ట్లు ఎవరైనా యూస్ చేస్తారో, ఓకే, ఏఐ కాన్సెప్ట్ ఎవరు యూస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే మార్కెట్స్ అనేవి అండర్స్టాండ్ అయినాయి, టార్గెట్ లెవెల్స్ అనేవి ప్రిడిక్ట్ అయినాయి. మన ఇండికేటర్ ఆల్మోస్ట్ 90-95% వరకు యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేసింది. ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది ఇంకా ఎక్కువే ఉంది, బట్ నేను తక్కువ చెప్తున్నాను. జస్ట్ ఒక్కసారి లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ ఏమవుతూ ఇమీడియట్గా నెక్స్ట్ వీక్ అండ్ యాజ్ వెల్ యాజ్ మండే మార్కెట్ యొక్క అనాలిసిస్ వీడియో కూడా ఫాస్ట్గా చూద్దాం. నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. కమ్ టు ఇప్పుడు స్క్రీన్ మీదకి వద్దాం. కమ్ టు సీ హియర్. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఫస్ట్ థింగ్ ఈజ్ బ్యాంక్ నిఫ్టీ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. ఇట్స్ మార్నింగే ఒక చిన్న అప్ మూవ్ ఇచ్చి కన్సాలిడేషన్ అయిపోయి బూమ్ అప్ ఇచ్చేసింది. ఓకే, బట్ ఇది యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బేస్ మీద. అదే మన ఇండికేటర్ యూస్ చేస్తే ఎంతవరకు వెళ్ళిందో అనేది ముందుగానే చెప్పేస్తా ఉంది. ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఈస్ అవర్ హెస్ట్రేటర్స్ ప్రో వర్షన్ 2.0. జస్ట్ ఐమ్ స్విచింగ్ ఆన్ ఇండికేటర్. నౌ యూ కెన్ సీ హియర్ గైస్. సో ఓపెనింగ్ పాయింట్ ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యి రీటెస్ట్ తీసుకుంది. ఓకే, ఓపెనింగ్ పాయింట్ని సపోర్ట్ కింద తీసుకుంది. ఫస్ట్ టార్గెట్ ఈస్ TP4 వరకు వెళ్ళిపోయింది. ఓకే, ద ఆలో బ్యాండ్ ఇక్కడ కన్సాలిడేషన్ చేసి, అంటే అదే రేంజ్లో బ్రేంజ్ బోన్ లాగా చిన్నగా క్రియేట్ చేసి, ఓకే, ఇట్స్ లైక్ ఎ స్మాల్ పోల్ అండ్ ఇట్స్ ఎ ఫ్లాగ్ లాగా ఫామ్ చేసింది. బ్రేక్అవుట్ ఇచ్చింది, ఎగ్జాక్ట్లీ TP5 వరకు వచ్చింది. మళ్ళీ ఒక 3 or 5 క్యాండిల్స్ ఫామ్ చేసింది. మళ్ళీ అగైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ద హాల్ట్ ఎట్ ఎగ్జాక్ట్లీ TP7 వరకు వచ్చి ఆగిపోయింది. సో TP7కి వచ్చి ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోయింది. ఈవెన్ యూ వాంట్ సీ హియర్ బైసెక్టల్ సిగ్నల్స్ కూడా చూస్తా అంటే, ఇఫ్ యూ సీ హియర్ బైసెల్ సిగ్నల్స్ కూడా ఎంత బ్యూటీగా ఫామ్ అయిపోయినాయి అంటే అంత బ్యూటీగా ఫామ్ అయిపోయినాయి. సి మార్నింగ్ బై సిగ్నల్, సెల్ సిగ్నల్ ఫార్మ్డ్ ఎట్ TP4, అగైన్ బై సిగ్నల్ ఫార్మ్డ్ హియర్ అండ్ అగైన్ ఫార్మ్డ్ ఎట్ సెల్ సిగ్నల్ ఫార్మ్డ్ ఎట్ TP5, అగైన్ బై సిగ్నల్ ఫార్మ్డ్, అగైన్ సెల్ సిగ్నల్ ఫార్మ్డ్ ఎట్ TP7. దట్ ఈస్ అవర్ పవర్ ఆఫ్ AI లెవెల్స్. సో దట్ ఈస్ ఫర్ అవర్ డే అనలైజర్కి సెటప్ అనేది డే అనలైజర్ మోడ్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. With respect of volumes, with respect of everything, it is there. If you see here, volumes morning weekly volumes కూడా ఇదే రేంజ్లో ఉంది. ఈ ఓపెనింగ్ పాయింట్ కానీ కాంప్రమైజ్ అయ్యి ఉంటే మన ఎక్స్పెక్టేషన్ రేంజ్ TP1 వరకు వచ్చేది. ఓకే, బట్ ఇది కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి మార్కెట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది. సో రీటెస్ట్ ఇచ్చింది. ఈవెన్ ఈ టైంలో అయినా మీకు చాలాసార్లు చెప్తాను ఉన్నాను, TP4 బ్రేక్ అవుతే మాత్రం యాంటిసిపేషన్ టెస్ట్ TP5, TP6, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP7 అని కూడా చెప్పాను. ద ట్రెండింగ్ హ్యాపెన్ అయింది కాబట్టి ఈవెన్ ఇట్స్ వెంట్ అప్ టు TP7 వరకు వెళ్ళిపోయి కన్సాలిడేషన్ చేసేసింది. ఈవెన్ ఇఫ్ యూ సీ దిస్ నిఫ్టీ ఆల్సో విత్ లోయర్ టైమ్ ఫ్రేమ్, విత్ 5 minutes టైమ్ ఫ్రేమ్, యూ కెన్ సీ హియర్ నిఫ్టీ అయితే ఏకంగా మరీ బూమ్ అండి. ఇఫ్ యూ వాంట్ సీ హియర్ నిఫ్టీ 15 minutes టైమ్ ఫ్రేమ్, ఇఫ్ యూ సీ హియర్ ఓన్లీ 4 days ప్లాట్ చేస్తున్నాను విత్ రెస్పెక్ట్ ఆఫ్ బై సెల్ సిగ్నల్స్. ఒక్కటే అండి, ఇక్కడ బై సిగ్నల్ ఫామ్ చేసింది, అగైన్ ఇక్కడ సెల్ ఇచ్చింది, మార్నింగ్ కన్సాలిడేషన్ చేసింది, ఇక్కడ నుంచి బై ఇచ్చింది, అగైన్ సిగ్నల్ ఇట్స్ బ్రేక్అవుట్, TP7 బ్రేక్ చేసింది, ఇట్స్ మళ్ళీ సపోర్ట్గా తీసుకుంది, TP7 అనేది సపోర్ట్గా తీసుకుంది, ఇక్కడ కన్సాలిడేషన్ అయిపోయింది. సో విత్ రెస్పెక్ట్ ఆఫ్ అవర్ వాల్యూమ్ చూడండి, ఇక్కడ వీక్లీ వాల్యూమ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంది మార్కెట్లో. సో ఈవెన్ వీక్లీ వాల్యూమ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ బయర్ లైన్ కూడా ఉన్నాడు. సో ఆబ్వియస్లీ మార్కెట్ అనేది స్ట్రాంగ్గా ఉంది. ఇది బ్రేక్అవుట్ అంత వరకు మనకు అప్ సైడ్ డైరెక్షనే. సో ఆబ్వియస్లీ మన ఇండికేటర్ ఎవరు యూస్ చేస్తున్నారో మ్యాక్సిమం ఇది క్యాప్చర్ చేసి ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో హోప్ గైస్, ఏ ఇండికేటర్ అయినా కానీ ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది, బట్ అబౌవ్ దట్ లెవెల్ అనేది మన ఇండికేటర్. ఓకే, ఆల్ ద బ్యాండ్స్ విల్ బి బ్రేక్అవుట్. ఈవెన్ ఆఫ్టర్ దట్ ఆల్సో
మన ఇండికేటర్ లెవెల్ యొక్క పెర్ఫార్మెన్స్ డిక్లేర్ చేస్తుంది. సో దాట్ ఈస్ ద థింగ్, అవర్ పవర్ ఆఫ్ స్మార్ట్ ఏఐ కాన్సెప్ట్స్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్, అదే ఇప్పుడు మండే మార్కెట్ యొక్క లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ యొక్క కంప్లీట్ అయిపోయింది. సో రేపు మండే యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వీక్ యొక్క అనాలిసిస్ ఎలా ఉంది అనేది ఒక్కసారి వెరిఫై చేద్దాం. ఓకే, సో మార్కెట్ అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంది, కానీ రియల్గా అయితే ఈ మోడీ యొక్క మన ట్రంప్ టారిఫ్ యొక్క రేంజ్ని బట్టి సడన్ గ్యాప్ డౌను మళ్ళీ కవర్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు బాగా భయంకరంగా పుషప్ ఇస్తూ ఉంది. ఇది రియల్గా స్టెబిలిటీ మార్కెటా అనేది కూడా మనకు కావాలి. ఈవెన్ రిజల్ట్స్ కూడా దగ్గరలో ఉన్నాయండి. సో లైక్ క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తాయి కదా బ్యాంక్స్కి. సో ఇది రియల్గా స్టెబిలైజ్ అవుతుందా లేదా అనేది ఒక్కసారి మనం లిటిల్ బిట్గా హయ్యర్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేద్దాం. ఎందుకు హయ్యర్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేద్దామంటే, సో వెన్ యూ సీ హియర్ వీక్లీ టైం ఫ్రేమ్లో పెట్టుకుంటే, ఓకే, ఫర్ దట్ మన స్టడీ అనాలిసిస్కి ఎలా చేస్తాం, ట్రెండ్ అనలైజర్ మోడ్ ఆన్ చేస్తాము, జస్ట్ సింపుల్ దాట్స్ ఇట్, ఆఫ్ చేసేస్తాం, రిమైనింగ్ థింగ్ ఏం ఉండవు. ఓకే, సో వీక్లీ అనాలిసిస్ మోడ్లో యాక్టివేట్ చేస్తే, ఓకే, అంటే క్యాండిల్ ఈజ్ వీక్లీ, వెన్ ఎవర్ క్యాండిల్ ఈజ్ వీక్లీ మన లెవెల్స్ ఎంతవరకు ఫామ్ అవుతాయి, క్వార్టర్లీ లెవెల్స్ ప్లాట్ అవుతాయి. సో క్వార్టర్లీ లెవెల్స్ అంటే ఏంటి, ఏప్రిల్, మే, జూన్ 3 months లెవెల్ ఇది. ఓకే, సో 3 months లెవెల్లో ఓపెనింగ్ పాయింట్, ద ఓపెన్ సైకాలజీ బయ్యర్ పాయింట్ కంటే ఓపెనింగ్ పాయింట్ పైన ఓపెన్ అయింది, ఇది కాంప్రమైజ్ అవ్వనంత వరకు మన పోయి బై సైడ్ లేదు. ఓకే, ఇది ఫెయిల్యూర్ అయిపోయింది. సో ఇట్ ఇస్ కేమ్ అప్ టు టెస్ట్, ఎల్లో బ్యాండ్ వరకు రిజెక్ట్ ఫామ్ చేసుకుంది, మళ్ళీ అగైన్ ఇట్స్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్. యాజ్ అ ప్రైస్ యాక్షన్ చూడండి, ఏబిసి ప్యాటర్న్ ఫామ్ చేసింది, ఇట్స్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. సో ఇది ఎంతవరకు రియల్గా మార్కెట్ ఇంకా పైకి బూమ్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే, సో మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్ అయితే విత్ క్వార్టర్లీ లెవెల్స్ అంటే వీక్లీ టైం ఫ్రేమ్లో ద TP5 అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్యాండ్గా కనబడతా ఉంది. ఓకే, సో ఇట్స్ అంటే 3 నెలల లెవెల్స్ సార్, గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్, మే, జూన్ 3 months లెవెల్స్. సో 3 months లెవెల్స్లో మార్కెట్ అనేది ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ కనబడుతుంది. కానీ ఒక్క మంత్లోనే, ఒక్క వారం యొక్క క్యాండిల్ ఇంత రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే, బ్యాంక్ నిఫ్టీలో 1, 2, 3 క్యాండిల్స్ ఇంత పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాయి. ఇంత రేంజ్ ఇచ్చిందంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్ అయితే ఈ రేంజ్ వరకు వచ్చి ఆగిపోయి మళ్ళీ బౌన్స్ బ్యాక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ కమ్ టు లిటిల్ బిట్ డౌన్ ఫ్రేమ్ చూద్దాం. అంటే ఇది డైలీ క్యాండిల్లో వెరిఫై చేస్తే, సో మీకు లాస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాను, ఏం చెప్తున్నాను అంటే మార్కెట్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్ అని చెప్తా ఉన్నాను. ఎందుకు అంటే దిస్ ఈస్ ద డైనమిక్ సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ ట్రెండ్ లైన్ ఈస్ గోయింగ్ టు బూమ్ అప్ సైడ్ డైరెక్షన్. సో ఆ రేంజ్ వరకు చూస్తే డైలీ క్యాండిల్లో టైం ఫ్రేమ్లో ఎల్లో బ్యాండ్లోనే వచ్చి ఆగిపోయింది మార్కెట్ అనేది ఎండ్ ఆఫ్ ద సెక్షన్లో. సో ఇట్స్ యాంటిసిపేషన్ టు టెస్ట్, ఇది కూడా TP5 చూపిస్తుందండి. సో ఈ రేంజ్కి వచ్చి మళ్ళీ అగైన్ ఇట్స్ కమింగ్ డౌన్ టు రీటెస్ట్ తీసుకుంటేనే మళ్ళీ బూమ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. ఓకే, సో హోప్ గైస్ నచ్చింది అనుకుంటున్నాను. నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ సీ హియర్ ఓపెన్ సైకాలజీ, బయ్యర్స్ ఆర్ రిప్రజెంటెడ్ హియర్ అండ్ హియర్. ఓకే, ఓపెనింగ్ పాయింట్ కానీ బ్రేక్ చేసింది అండ్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఇట్స్ కేమ్ అప్ టు వన్స్ ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ అయిపోతే బయ్యర్ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతాయి. ఓకే, దట్ టార్గెట్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ బయ్యర్ రేంజ్, ఈ రేంజ్ వరకు వచ్చింది, మళ్ళీ అగైన్ ఇట్స్ బూమ్ అప్. ఎప్పుడు ఓపెనింగ్ పాయింట్ బ్రేక్ అయిపోయిందో మార్కెట్ ఈస్ గోయింగ్ టు టచ్ మళ్ళీ హయ్యర్ సైడ్ రేంజ్కి బ్రేక్అవుట్ అయిపోయింది. ఇట్స్ ఓపెనింగ్ సైకాలజీ వర్క్ విత్ ఎవ్రీవేర్ సార్. ఓకే, either daily, either weekly, either monthly, either quarterly levels also it will work very very good. సో మార్కెట్ అయితే మనకు చూస్తే అగెనెస్ట్ అయితే మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్ కనబడతా ఉంది. సో ఇఫ్ యూ సీ హియర్ మంత్లీ వాల్యూమ్ వచ్చేసరికి ఇక్కడ 51,650లో ఉంది. మార్కెట్ ఎక్కడ ఉంది, 4,000 పాయింట్స్, అంటే 3,000 పాయింట్స్ ఎబో రేంజ్లో ప్లే అవుతుంది. మళ్ళీ పైకి వెళ్ళి ఒక రీటెస్ట్ అయితే పక్కా తీసుకునే ఛాన్సెస్ అయితే కనబడతా ఉంది. ఇట్ కమ్ డౌన్ టు టెస్ట్ 53,000 రేంజ్ వరకు వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదంటే 52,500 రేంజ్ వరకు అయితే వస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఈ మంత్ వరకు ఈ రేంజ్ వరకు వెళ్ళి మళ్ళీ ఒక డౌన్ సైడ్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను హయ్యర్ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో అనే దానికి. అదే మీరు ఇంకా హయ్యర్ టైం ఫ్రేమ్లో వెరిఫై చేస్తే మాత్రం మార్కెట్, దిస్ ఇస్ ద థింగ్స్, ఇది ఇయర్లీ లెవెల్స్, ఈ ఇయర్కి మాక్సిమం ఈ లెవెల్ కనబడుతుంది. ఇది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ TP5, TP6 ప్లాట్ అవుతాయండి, అప్పటిదాకా లేదు. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ ఇయర్లీ లెవెల్స్. ఇయర్లీ లెవెల్స్ మనకి ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ కమ్ ఓవర్ టు స్విచ్ ఓవర్ టు 1 hour టైం ఫ్రేమ్ యూస్ చేస్తున్నామండి. 1 hour టైం ఫ్రేమ్ ఫర్ దట్ వీక్లీ లెవెల్స్. ఓకే, సో లాస్ట్ వీక్ ఎలా ప్లే అయిందో కూడా చూద్దాం. సో లాస్ట్ వీక్ అంటే 15th నుంచి లైక్ 15th, 16th, 17th అంటే 3 days ఉంది కదా మార్కెట్. సో 3 days ఉండేసరికి బూమప్ స్టేజ్ ఇచ్చేసింది. సో ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ
TP6 వరకు వచ్చి ఆగిపోయింది. ఓకే, ఇఫ్ యూ సీ హియర్ గోల్డెన్ క్రాస్ ఫామ్ అయిపోయింది. ఎప్పుడు గోల్డెన్ క్రాస్ ఫామ్ అవుతుందో, సీ దిస్ ఇస్ అ గోల్డెన్ క్రాస్. ఎప్పుడు గోల్డెన్ క్రాస్ ఫామ్ అవుతుందో మార్కెట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్కి ఫామ్ చేస్తూ ఉంటుందండి. ఇక డెడ్ క్రాస్ ఫామ్ అయింది కదా, సో మార్కెట్ ఈస్ గోయింగ్ టు డౌన్ సైడ్ అండ్ రీటెస్ట్ ఇట్, మళ్ళీ డౌన్. ఎప్పుడు ఇది బ్రేక్అవుట్ అవుతుందో, ఓకే, బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అవ్వాలి. సస్టైన్ అయితే మాత్రం మళ్ళీ అగైన్ పైకి సైడ్ అవుతుంది. ఇక్కడ సస్టైన్ అవ్వకుండా మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ ఎప్పుడు బ్రేక్ అయిందో మళ్ళీ ఇట్స్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్గా తీసుకుంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అనాలిసిస్గా నచ్చితే ఒక లైక్ చేయండి. జస్ట్ కమ్ టు సీ హియర్ గైస్. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క వీక్లీ టైం ఫ్రేమ్. మార్కెట్లో ఎన్ని పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేసాము? 1400 పాయింట్స్ ఎక్స్పెక్టెడ్ రేంజ్ ఆఫ్ స్కోప్ అనేది ఎక్స్పెక్ట్ చేసాం, అంటే లాస్ట్ వీక్లో. కానీ ఎన్ని పాయింట్స్ ఇచ్చింది మనకు? జస్ట్ లో టు హై. ఇట్స్ అ రేంజ్ కాల్డ్ ఎక్స్పెక్టెడ్ రేంజ్ స్కోప్ అంటున్నాడు కదా, 1400 పాయింట్లు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇది ఎంత పాయింట్స్ ఇచ్చిందంటే 2500 పాయింట్లు ఇచ్చింది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆల్మోస్ట్ 75% ఎక్స్ట్రా ఇచ్చింది. అంటే 170% ఎక్కువ ఇచ్చింది. అంటే ఇది ట్రెండ్ అప్ ఇచ్చేసింది మార్కెట్. సో వెన్ ఎవర్ ట్రెండ్ అప్ హ్యాపెన్, నెక్స్ట్ ఈజ్ వోలటైల్, ఇట్ ఈస్ కమింగ్ అవుట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీక్ వారం యొక్క లెవెల్స్ ఎంత రేంజ్ ఉంటాయో కూడా వెరిఫై చేసుకుందాం. సో ఫర్ దాట్ సింప్లీ క్లిక్ ఆన్ దిస్ డాష్ బోర్డ్ డియాక్టివేట్ చేస్తున్నాను. సింప్లీ ఓన్లీ క్లిక్ ఫర్ దట్ నెక్స్ట్ వీక్ లెవెల్స్ మాత్రమే క్లిక్ ఆన్ చేస్తున్నాను. సో ఓన్లీ నెక్స్ట్ వీక్ లెవెల్స్ మాత్రమే ప్లాట్ అవుతాయి. సో నెక్స్ట్ వీక్ లెవెల్స్ అంటే 21st to 25th వరకు మార్కెట్ యొక్క లెవెల్స్. సో మార్కెట్ యొక్క లెవెల్స్లో మ్యాక్సిమం ద స్ట్రాంగెస్ట్ బ్యాండ్స్ ఎలా ఉన్నాయి అని చూసుకుంటే, ఫస్ట్ థింగ్ ఇస్ ఓకే, సో TP1, TP4 ఆర్ TP2 వాట్ ఎవర్ ఇట్ ఈస్ దర్, హయ్యర్ హై ప్యాటర్న్ ఫామ్ చేసింది. అంటే TP4 ఇక్కడ, TP2 ఇక్కడ ఉంది, TP2 ఇక్కడికి ఫామ్ అయింది, TP1, TP4 ఇక్కడ ఉంది. సో ఆబ్వియస్లీ TP4 ఇంత హై ఫామ్ చేసింది. వెన్ ఎవర్ హై ప్యాటర్న్ ఫామ్ చేసిందంటే మార్కెట్ బుల్లిష్ మోడ్లో ఉందని చెబుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, చెబుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, రియల్గా బులిష్ అయితే ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా వెరిఫై చేద్దాం. ఓకే, రియల్గా బులిష్ అయితే మార్కెట్ ఎంతవరకు వెళ్తుంది అంటే ద మాక్సిమం రేంజ్ ఈజ్ ఐ ఎక్స్పెక్టెడ్ ఇస్ TP4. ఓకే, సో 55,600 రేంజ్ అనేది ఈ TP4 యొక్క హయ్యర్ రేంజ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి నేను కన్సిడర్ చేస్తాను. ఇది బ్రేక్అవుట్ అయితేనే ఈ రేంజ్ వరకు అండి. లేదు అనుకుంటే మై యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ అనేది అగైన్ ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు టెస్ట్ ఈ TP1 రేంజ్ వరకు అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. TP1 బ్యాండ్ వరకు అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వారం యొక్క లెవెల్స్ ఏంటంటే మార్కెట్ యొక్క ఓపెనింగ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ అయితే గిఫ్ట్ నిఫ్టీ ప్రకారంగా చూస్తే మన ఫ్యూచర్, ఓకే, సో ఇప్పుడు మన ఫ్యూచర్తో కంపేర్ చేస్తే గిఫ్ట్ నిఫ్టీ ప్రజెంట్ ఒక 50 పాయింట్స్ ఎక్స్ట్రా కనబడుతుంది. అంటే మార్కెట్ అప్ సైడ్ ఛాన్సెస్ ఉన్నాయి. నిఫ్టీ అప్ సైడ్ అవుతుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా లిటిల్ బిట్ అప్ సైడ్ ఛాన్సెస్ ఉంటాయండి. సో ఆబ్వియస్లీ మార్కెట్ ఎక్స్పెక్టెడ్ ఈ రేంజ్లో ఉంది. సో ఒక రెసిస్టెన్స్ టచ్ చేసి మళ్ళీ ఓపెనింగ్ పాయింట్ని బ్రేక్ చేస్తే, బ్రేక్ డౌన్ అంటే ఫెయిల్యూర్ అవుతే ఓపెనింగ్ పాయింట్ని బ్రేక్ చేసి కిందికి వచ్చి రీటెస్ట్ తీసుకుంటే మాత్రం మార్కెట్ ఈజ్ గోయింగ్ టు టెస్ట్ బయ్యర్ సెల్లర్ జోన్. ఇక్కడ ఉన్నారు కాబట్టి మార్కెట్ ఈ రేంజ్ వరకు పడుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ రియల్గా అంతవరకు పడుతుందా అని చూసుకోవడానికి విత్ ప్రైస్ యాక్షన్ కూడా చూసుకోవాలి. విత్ రెస్పెక్ట్ ఆఫ్ డైనమిక్ సపోర్ట్ అండ్ ట్రెండ్ లైన్ చూసుకుంటే మన ట్రెండ్ లైన్ ఆల్మోస్ట్ ఈస్ టచింగ్ విత్ ద TP1 బ్యాండ్కి టచ్ అవుతుంది. కాబట్టి ఫాల్ అయితే ఇంత రేంజ్ వరకు ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో హోప్ గైస్, ఇఫ్ యూ వాంట్ hedge your position, you can hedge it. The ranges is like bank nifty, the TP5 to TP0 hedging చేయాలనుకుంటే ఇన్ దిస్ ఈ వారం లెవెల్స్ ఇంతవరకు ఉంచుకోండి, హ్యాపీగా ప్రాఫిట్ తీసుకోండి, మంచిగా ట్రేడ్ చేసుకోండి. ఓకే, సో కమ్ టు మండే మార్కెట్ ఎలా ఉండబోతుందో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దామా. సో మండే మార్కెట్ కంటే సింపుల్ ఏం లేదు. మనం ఏం చేస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ నెక్స్ట్ వీక్ లెవెల్ తీసేసి ఓన్లీ టుమారో లెవెల్స్ క్లిక్ చేసి, ఓకే, ఏం చేస్తాం, 30 minutes టైం ఫ్రేమ్ క్లిక్ చేస్తాం. 30 minutes టైం ఫ్రేమ్ బిలో దంట లైక్ ఇంట్రా డే లెవెల్స్ ప్లాట్ అవుతాయి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్, సో బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ సేమ్ లైక్ బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఆల్సో హయ్యర్ హై ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది అండి. సో ఇందులో కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం ద లెవెల్స్ అనేవి బయ్యర్ రేంజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో బయ్యర్ రేంజ్ అనేది TP 53,000 రేంజ్లో ఉంది, TP0లో ఉంది. ఆబ్వియస్లీ మార్కెట్ ఈస్ గోయింగ్ టు టెస్ట్. This is the TP4 is the very very strong resistance for the market for the Monday, and the support is I expected is that this is the first support I expected. If it is break, it come down to test here, sir. Okay, very very strong support idi నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది, very very strong support idi, and this is the round figure level support. Okay, this is a round figure level support, but నేను ఎక్స్పెక్ట్ చేసే స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఈ రేంజ్ వరకు అయితే ఉందండి. సో మండే మార్కెట్ యొక్క అనాలిసిస్. సో మార్కెట్ అయితే అగైన్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఈ రేంజ్లో ఆర్ ఈ రేంజ్లో ఓపెన్ అయితే మాత్రం ఇట్స్
రెసిస్టెన్స్ రేంజ్ ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ సెల్ సిగ్నల్ ఫామ్ చేస్తే మాత్రం ఆబ్వియస్లీ మై వ్యూ ఈజ్ గోయింగ్ టు డౌన్ సైడ్. ఓకే, ఇది బ్రేక్ చేయనంత వరకు మై వ్యూ ఈజ్ గోయింగ్ టు డౌన్ సైడ్. టెస్ట్లోనే చూసుకుంటూ ఉంటాను, హయ్యర్ ప్యాటర్న్కి పికప్ తీసుకుంటాను. బట్ సపోర్ట్ రేంజ్కి వస్తే మాత్రం మార్కెట్ మంచి ప్రాఫిట్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనబడుతుంది. సో హోప్ గైస్ మీకు మండే మార్కెట్ యొక్క అనాలిసిస్ నాకు తెలిసినంత వరకు TP4 టు TP1 రేంజ్లోనే ప్లే అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో హోప్ గైస్ దాని ప్రకారంగా ట్రేడ్ చేసుకోండి, ప్రాఫిట్ తీసుకోండి విత్ ద బ్యాంక్ నిఫ్టీ గైస్. ఓకే, జస్ట్ కమ్ టు నిఫ్టీ. సో నిఫ్టీ ఒక్కసారి హైయర్ టైం ప్యాటర్న్లో వేరీ చేద్దాం. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఎందుకు హైయర్ ప్యాటర్న్లో చెప్పానంటే, ఇఫ్ యూ సీ హియర్ బ్యాంక్ నిఫ్టీ, ఓకే, ఇట్స్ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉందండి. ఓకే, సి దిస్ ఈజ్ ఆల్ టైమ్ హై. కానీ బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయలేకపోయింది. బట్ అదే ఫిన్ నిఫ్టీని చూస్తే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసింది. ఇఫ్ యూ వాంట్ సీ హియర్ ఆల్ టైమ్ హై, దిస్ ఈజ్ ఆల్ టైమ్ హై, బ్రేక్ చేసి పడేసింది. ఓకే, ఫిన్ నిఫ్టీ ఈజ్ బ్రేక్డ్ ఆల్ టైమ్ హైని, బట్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా బ్రేక్ చేయలేకపోయింది. ఆల్మోస్ట్ దాని దగ్గరలోనే ఉంది. ఎందుకు సార్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ రెండు ఒకటే అంటారు కదా? 80% ఒకటే అండి, 100% కాదు, 80% ఒకటే. ఎందుకు అంటే వెయిటేజ్ ఆఫ్ ద స్టాక్ ఫిన్ నిఫ్టీలో ఒక రెండు ఎక్కువ ఉంటాయి. ఒకటి బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్, ఒక రెండు స్టాక్స్ ఎక్కువ ఉంటాయి. అది ఆల్మోస్ట్ 21% ఆ 22% అనేది ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఆ రెండింటి యొక్క పర్ఫార్మెన్స్ బూస్టింగ్ అవుతుంది కాబట్టి ఫిన్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఇట్స్ బ్రేక్ చేసి పడేసింది. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ చేయలేకపోయింది. దెన్ కమ్ టు నిఫ్టీ. నిఫ్టీ రియల్గా హై టైం మార్కెట్ని బ్రేక్ చేస్తుందా లేదా కూడా ఒకసారి హైయర్ టైం ఫ్రేమ్లో కూడా చూద్దాం. సో ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్, జస్ట్ ఐఎమ్ స్విచింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. మార్కెట్ అయితే ఇఫ్ యూ సీ హియర్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి మార్కెట్ అంచెలంచెలుగా పడుతూనే ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేసుకుంటూ పడుతూనే ఉంది. బట్ ఇక్కడ నాకు ప్రైస్ యాక్షన్ బ్రేక్అవుట్ అవుతుంది అన్నట్టు కనబడుతూ ఉంది. ఓకే, ఇది ప్రైస్ యాక్షన్ బ్రేక్అవుట్ అయిపోతుంది. ఓకే, సో ప్రైస్ యాక్షన్ బ్రేక్అవుట్ అవుతుంది. మీకు ఆ ప్రైస్ యాక్షన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రెండ్ లైన్ తీసుకున్నా మీకు అర్థమవుతుంది. ఓకే, లేదనుకుంటే ప్రైస్ యాక్షన్ ఫాలో అయినా తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ రియల్గా హయ్యర్ హై ప్యాటర్న్ని బ్రేక్ చేస్తుందా, బ్యాంక్ నిఫ్టీ తర్వాత నిఫ్టీ బ్రేక్ చేస్తుందా అనేది కూడా చూద్దాం. ఓకే, సో రియల్గా నా అనాలిసిస్ ప్రకారంగా చూస్తే ప్రజెంట్ అయితే హయ్యర్ హై టైం ఫ్రేమ్లో వెరిఫై చేస్తే బ్యాంక్ నిఫ్టీ మంచి బూమప్ ఇస్తుంది. నిఫ్టీ మంచి బూమప్ క్యాండిల్ అండి. ఇది ఈ మంత్ యొక్క క్యాండిల్ మంచి బూమప్ క్యాండిల్. ఓకే, బట్ ఇది రియల్గా అయితే ఇంత రేంజ్ నుంచి దాటిపోదు అనుకుంటున్నాను. ఓకే, ఇది ఈ రేంజ్లో దాటిపోదు, ఎందుకంటే ఇది మంత్లీ క్యాండిల్ అంటే ఇయర్లీ లెవెల్స్. ఓకే, ఇయర్లీ లెవెల్స్. ఓకే, ఒక్కసారి మనం ఇండికేటర్ ఆఫ్ చేద్దాం. ఇయర్లీ లెవెల్స్ యాక్టివేట్ చేస్తే ఇక్కడ చూడండి, ఓపెనింగ్ పాయింట్ బ్రేక్ చేసింది, ఇట్స్ కేమ్ అప్ టు బయ్యర్ రేంజ్కి వచ్చింది. దట్ ఈస్ ఓపెన్ సైకాలజీ. మీకు ఎన్నిసార్లు చెప్తా ఉన్నాను, ఈవెన్ మంత్లీ క్యాండిల్లో కూడా ఓపెన్ సైకాలజీ వచ్చింది చూసారా, బయ్యర్స్ ఇక్కడ ఉన్నారు అని చెప్తుంది. సో బయ్యర్స్ని టచ్ చేసి మార్కెట్ ఈ రేంజ్కి వచ్చింది. సో రియల్గా ఇది ఇక్కడ నుంచి ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే, దిస్ ఇస్ ద TP2 ఇస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద మార్కెట్ ఎంటైర్ ఇయర్. ఇది రేంజ్ బ్రేక్ చేస్తే మాత్రమే TP3 TP4 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందండి. TP3 అండ్ TP4 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ TP2 లెవెల్ బ్యాండ్ బ్రేక్ చేయాలి, గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్ బ్రేక్ చేయాలి. ఓకే, ఇది హయ్యర్ టైం ఫ్రేమ్లో నిఫ్టీలో. అదే వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే అంటే క్వార్టర్లీ లెవెల్స్, అంటే 3 నెలల లెవెల్స్. ఓకే, జస్ట్ ట్రెండ్ అనలైజర్ మోడ్. ఓకే, సో వీక్లీ అనాలిసిస్ మోడ్లో పెడితే మనకి ఇక్కడ చూడండి డెడ్ క్రాస్ ఫామ్ చేసింది. ఓకే, ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఇస్ ద డెడ్ క్రాస్. వెన్ అవర్ డెడ్ క్రాస్ ఫార్మ్డ్ ఇన్ ఎనీ టైమ్ ఫ్రేమ్, the retest happened, its market will be fall down. ఓకే, సో మార్కెట్ అయితే ఫాల్ అవుతూనే ఉందని కనబడతా ఉంది. ఓకే, హయ్యర్ టైం ఫ్రేమ్లో. ఓకే, హయ్యర్ టైం ఫ్రేమ్లో. కానీ ఇక్కడ చూద్దాం, ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుందంటే ట్రెండ్ లైన్ అనేది ఇది. ఓకే, దిస్ ఇస్ ద ట్రెండ్ ఈజ్ నెగిటివ్ డైరెక్షన్ అని చెప్తుంది. ఓకే, బట్ డైనమిక్ సపోర్ట్ అనేది దిస్ ఈజ్, ఈ డైనమిక్ సపోర్ట్ బ్రేక్ చేసింది. అంటే మార్కెట్ అనేది డైనమిక్ సపోర్టు రాను ఇది నేరో అయ్యే ఛాన్స్ ఉంది. ట్రెండ్ అనేది మెల్లిమెల్లిగా అప్ తీసుకునే ఛాన్స్ కనబడతా ఉంది. ఓకే, ఇది 3 months టైం ఫ్రేమ్ వీక్లీ క్యాండిల్లో అంటే ఏం కనబడుతుంది మీకు, ఐ విల్ షో హియర్. సి దిస్ ఇస్ దట్ ఏప్రిల్ మే జూన్ 3 months లెవెల్స్ సార్, ఇవి 3 months లెవెల్స్. ఈవెన్ ఇక్కడ చూడండి ఓపెన్ సైకాలజీ మీకు చెప్తుంది. ఓపెన్ సైకాలజీ ఏం చెప్తుంది, ఓపెనింగ్ పాయింట్ బ్రేక్ చేసింది. ద ఫస్ట్ టార్గెట్ ఈస్
ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, సెల్లర్ని కూడా బ్రేక్ చేసి ఇట్స్ బికమ్ ఏ బయ్యర్గా ఫామ్ చేసింది. బట్ రియల్గా ఇంతవరకు వెళ్తుందా అంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ టార్గెట్ ఈజ్ మార్కెట్ యొక్క క్వార్టర్లీ లెవెల్స్లో ఈ రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. ఇది బ్రేక్ అయ్యేంత వరకు మై వ్యూ ఈజ్ అప్ క్రియేట్ అయిన కొద్దీ డౌన్ చూస్తూ ఉంటాను. ఓకే, సో మార్కెట్ అయితే ఈ మంత్లో అంటే ఈ క్వార్టర్లీలో ఈ రేంజ్ దాటనంత వరకు వోలటైల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. ఓకే, ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం మళ్ళీ అగైన్ ప్రైస్ యాక్షన్ టు క్రియేట్ ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడతా ఉంది. సో హోప్ గైస్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఓపెన్ సైకాలజీ ఇట్స్ బ్రేక్డ్, సెల్లర్ని కాంప్రమైజ్ చేసి యాక్టివేట్ బయ్యర్గా అయ్యారు. నెక్స్ట్ సెల్లర్ ఇక్కడ ఉన్నాడు, యాక్చువల్ సెల్లర్ ఇక్కడ ఉన్నాడండి. ఓకే, యాక్చువల్ సెల్లర్ ఇక్కడ ఉన్నాడు, కానీ దానికి ముందు TP3 TP4 ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ వీ ఎక్స్పెక్టెడ్ యాజ్ దిస్ ఈజ్ ఆల్సో ట్రెండ్ లైన్ ఇదే కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఇదే రేంజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ అనేది కనబడతా ఉంది. ఓకే, సో హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే ప్రకారంగా జస్ట్ 1 hour టైం ఫ్రేమ్లో యూస్ చేస్తున్నాను, అంటే డైలీ టైం ఫ్రేమ్లో యూస్ చేస్తే ట్రెండ్ డైరెక్షన్ తీసుకుంటుంది. మార్కెట్ ఈజ్ గోయింగ్ టు టెస్ట్, ఈ బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ టార్గెట్ ఇది ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ కనబడతా ఉంది. దిస్ ఈస్ ద డైలీ లెవెల్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ హయ్యర్ రేంజ్. ఓకే, సో మార్కెట్ అయితే 1631 పాయింట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ మంత్లో, బట్ ఆల్మోస్ట్ ఇట్స్ క్రాస్డ్ అయిపోయింది. సో ఈ రేంజ్ నుంచి మళ్ళీ కొంచెం లిటిల్ బిట్ డౌన్ సైడ్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తేనే అప్ సైడ్ డైరెక్షన్ అయితే కనబడతా ఉంది. జస్ట్ వీ కెన్ కమ్ టు 1 hour టైం ఫ్రేమ్ చూద్దామండి. సో 1 hour టైం ఫ్రేమ్లో మనకు వీక్లీ అనాలిసిస్ లెవెల్స్ ప్లాట్ అవుతూ ఉంటాయి. సో వీక్లీ అనాలిసిస్లో మార్కెట్ అయితే అగైన్ ఇట్స్ బూమింగ్ అప్, TP4 బ్రేక్ అయిపోయి TP5 దగ్గర వరకు వచ్చేసింది. దెన్ కమ్ టు క్లిక్ ఆన్ ఫర్ ద నెక్స్ట్ వీక్ అనాలిసిస్ లెవెల్స్ క్లిక్ చేస్తున్నాను జస్ట్ ఫర్ ద నెక్స్ట్ వీక్. ఇఫ్ యూ సీ హియర్ గైస్, గోల్డెన్ క్రాస్ ఇట్స్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్. మార్కెట్ అయితే ఓకే, సో బ్రేక్అవుట్ ఇచ్చింది, కంటిన్యూ అవుతుంది. ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అంటే ఈ వారం యొక్క లెవెల్స్లో నేను ఎక్స్పెక్ట్ చేసే లెవెల్ దిస్ ఇస్ దట్ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది బ్రేక్అవుట్ అయితేనే ఈ రేంజ్ వర్క్ సార్, అదర్వైజ్ ఈ రేంజ్ నుంచి మై వ్యూ ఇస్ గోయింగ్ టు డౌన్ టు టెస్ట్ TP2, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP1, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇఫ్ ఓపెనింగ్ పాయింట్ ఇఫ్ సి హియర్ అజ్యూమ్ ఈ రేంజ్లో ఓపెన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకున్నాం. ఓకే, ఇది ఓపెన్ పాయింట్. ఓపెనింగ్ పాయింట్ కానీ క్రియేట్ చేస్తే ఇది అండ్ నెక్స్ట్ అప్ సైడ్ డైరెక్షన్. ఓకే, ఇది కానీ ఫెయిల్యూర్ అయితే, ఓపెనింగ్ పాయింట్ వీక్లీలో ఫెయిల్యూర్ అయితే మై వ్యూ ఈజ్ గోయింగ్ టు టెస్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఈ రేంజ్ వరకు అయితే పక్కా కనబడతా ఉంది. సో ఫస్ట్ సపోర్ట్ ఇయర్, సెకండ్ సపోర్ట్ ఇయర్, థర్డ్ సపోర్ట్ ఇయర్. ఎందుకంటే ట్రెండింగ్ రేంజ్, ట్రెండ్ క్యాండిల్ ఇక్కడ ఉంది అండ్ డైనమిక్ సపోర్ట్ ఈ రేంజ్లో ఉంది. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్ గైస్, వేర్ అబౌట్ బయ్యర్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్, బయ్యర్స్ ఆర్ రిప్రజెంటెడ్ హియర్. ఇక్కడ నుంచి బయ్యర్స్ ఇనిషియేట్ అయిపోయారు, గ్యాప్ అప్స్ ఫామ్ అయిపోయినాయి. సో రియల్గా మార్కెట్ అయితే ఈ రేంజ్ టు ఈ రేంజ్, సో దాని ప్రకారంగా ట్రేడ్ చేసుకోండి, ప్రాఫిట్ తీసుకోండి. హోప్ గైస్ నచ్చింది అనుకుంటున్నాను. అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. దెన్ కమ్ టు ఫర్ ద టుమారో అనాలిసిస్ ఫర్ ఓన్లీ ఫర్ ద నిఫ్టీ, జస్ట్ క్లికింగ్ ఇన్ ద 30 minutes టైం ఫ్రేమ్. సో 30 minutes టైం ఫ్రేమ్లో యూస్ చేస్తే మార్కెట్ అయితే లెవెల్స్ ప్లాట్ అయిపోయినాయండి. సో లెవెల్స్ ఆటోమేటిక్గా ప్లాట్ అయిపోతాయి, మనం ఇక్కడికి ఏం చేయాల్సిన అవసరం లేదు. సో లెవెల్స్ బ్యాండ్ అనేది వైడ్గా ఫామ్ చేసింది, అంటే ప్రీవియస్ సెక్షన్తో కంపేర్ చేస్తే వైడ్గా ఫామ్ చేసింది కాబట్టి సో మార్కెట్ యొక్క వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే TP3 బ్రేక్ చేస్తే మాత్రం ఈ TP4 వరకు వెళ్తుంది. ఓకే, సో వేర్ అబౌట్ సపోర్ట్ అంటే సపోర్ట్ ఈజ్ మై ఫస్ట్ టార్గెట్, సపోర్ట్ ఈజ్ హియర్ అండి. ఓకే, ఇది బ్రేక్ చేస్తే మాత్రం ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది మండే. సో హోప్ గైస్ అందుకనే మార్కెట్ అయితే ఎక్కువ శాతం కన్సోలిడేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. ఎందుకు సార్ కన్సోలిడేషన్ అంటే, ఇఫ్ యూ సీ హియర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఎ పోల్ అండ్ ఫ్లాగ్ లాగా ప్యాటర్న్ లాగా ఉంది. ఎందుకు అంటే ఇఫ్ యూ సీ హియర్ దిస్ ఇస్ ద పోల్, ఓకే, అండ్ ఫ్లాగ్ విల్ బి ఫార్మేషన్. దిస్ ఇస్ ద ఫ్లాగ్ విల్ బి ఫార్మేషన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అందుకనే సెన్సెక్స్లో ఈ రేంజ్లో కొట్టుకుంటే ఛాన్సెస్ అయితే ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పోల్ అండ్ ఫ్లాగ్ లాగా ఫార్మేషన్ కనబడుతూ ఉంది. సో ఈ హోప్ గైస్ నచ్చింది అనుకున్నా. నేను అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దెన్ కమ్ ఓవర్ టు సెన్సెక్స్ లెవెల్స్. సెన్సెక్స్ ఎందుకు స్పెషల్గా చెప్తున్నానంటే ఎక్స్పైరీ ఉంది కాబట్టి. సో ఎక్స్పైరీ వీ కెనాట్ లూజ్ ఇట్.
will come out to expiry 30 minutes time frame లో with respect of okay tomorrow levels. We'll switch on it, or you can see dashboard కూడా ఆఫ్ చేస్తున్నాను. dashboard for this is last trading section యొక్క dashboard ఇది. Now you can see here Sensex also same like that as a Nifty. ఓకే, సెన్సెక్స్ యొక్క స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఈ రేంజ్లో ఉందండి. ద ఫస్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఇదే. ఓకే, 500 రేంజ్ ఆర్ 600 రేంజ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మార్కెట్ అయితే రేపు ఓకే ద మండే సెక్షన్ లెవెల్స్ ఈజ్ ప్లేయింగ్ బిట్వీన్ దట్ వోలటైల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయండి. సో మార్కెట్ అయితే ఇట్స్ ప్లేయింగ్ లైక్ దిస్. ఇయచ్చు ఈ రేంజ్ టు ఈ రేంజే ఎక్కువగా కనబడతా ఉంది. ఇఫ్ ఇట్ ఇస్ బ్రేక్ ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు కవర్ దిస్ రేంజ్ అంతే. ఓకే, సో హోప్ గైస్ నచ్చింది అనుకున్నాను. అనాలిసిస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బయ్యర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారండి. సో ఆబ్వియస్లీ మార్కెట్లో ప్రీవియస్ బ్యాండ్స్తో కంపేర్ చేస్తే హయ్యర్ హై ప్యాటర్న్ ఫామ్ అయింది. బులిష్ వ్యూ కనబడుతుంది. బులిష్ వ్యూ అన్నంత మాత్రాన బులిష్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎంతవరకు హై వెళ్తుందో చూసుకొని అక్కడి నుంచి పుట్ అయినా బై చేసుకోవచ్చు. పుట్ ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గరలో ఉన్నది బై చేసుకోండి, ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ 100 పాయింట్స్లో. ఓకే, మరీ దూరంగా ఉన్న ఓటీఎమ్స్ తీసుకోకండి, ఎందుకంటే డికే ఉంటుంది. సెన్సెక్స్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. ఓకే, మీ వైడ్ డైరెక్షన్ తీసుకుందంటే భయంకరంగా మీ ప్రాఫిట్ భయంకరంగా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు అనుకుంటే మాత్రం అలాగే లాస్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఎంత ప్రాఫిట్ బుక్ చేయాలనుకుంటున్నారో దాని ప్రకారంగా ప్రైస్ యాక్షన్ ప్రకారంగా ట్రేడ్ తీసుకోండి. విత్ బై సెల్ సిగ్నల్ మనం ఫామ్ చేస్తే మాత్రం హ్యాపీగా ట్రేడ్ తీసుకోవచ్చు. విత్ రిస్క్ రివార్డ్ క్యాలిక్యులేషన్ మాత్రం పక్కా పెట్టుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ ఆఫ్ రిస్క్ రివార్డ్ క్యాలిక్యులేషన్ అనేది మీకు రాకపోతే మనం దానికి కూడా ఒక రోజు సెక్షన్ పెట్టుకుందామండి. మీరు ఎంత క్యాపిటల్ యూజ్ చేస్తున్నారు ఏంటి అనే దాన్ని బట్టి కూడా ఒక సెక్షన్ పెట్టుకుందాము. అది పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఈవెన్ లేదు అనుకుంటే మీకు మన ఆప్షన్ ఎఫెక్ట్స్ పాయింట్ ఉంది కాబట్టి దీంట్లోనే రిస్క్ రివార్డ్ కూడా వస్తుంది కాబట్టి మీకు ప్రాబ్లం ఏం లేదు. ఆప్షన్ ఎఫెక్ట్స్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ ఇంట్రాడే ప్లేయర్స్. ఓకే, సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి, ప్రాఫిట్ తీసుకోండి. హోప్ గైస్ నచ్చితే నా అనాలిసిస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ మన ట్రేడింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సో చాలా బెటర్గా ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.